వెళ్ళిపోదాం. జీహెచ్ఎంసీని పరిపాలనా సౌలభ్యం కోసమే 3 కార్పొరేషన్లుగా విభజించామని, ఎన్నికల్లో లబ్ధి కోసమే విభజించినట్లు వస్తోన్న ఆరోపణల్లో నిజమనేది లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ భకాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. నాగోల్ నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లేలా మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కానీ వాటిని కేంద్రం ఆమోదించట్లేదన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఓ నేత మెట్రో విస్తరణను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని, అటువంటి నాయకులను నిలదీయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా, నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో మనది 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయినాం. కారణాలు ఏవైనా ఉండని, అడ్డుపడ్డోళ్ళు ఎవరు, కాళ్ళలో కట్టెలు పెట్టింది ఎవరు, నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ మనకు తెలివి వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళలో కట్టె పెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన, ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు దొడ్లకు రాదు అని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? ఈనాడు నేను బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలు రాజకీయాలు చేద్దాం. ఈ 2 ఏళ్ళు రాత్రి పగళ్ళు పని చేద్దాం, కష్టపడదాం, మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. 100% నేను అండగా నిలబడతా. నా దగ్గరికి ఏ ఎమ్మెల్యే వచ్చినా, అండ్లున్నా ఇండ్లున్నా మనతోనున్నా ఎవరికైనా పనులు చేపించే బాధ్యత నాది.